ఒక్క నిమిషం దోస్తులు. సారీ దోస్తులు, నిన్న వీడియో పెట్టలేనందుకు. హెల్త్ ఇష్యూ అని చెప్పాను కదా, నెక్ పెయిన్ ఉంది దోస్తులు, చాలా ఎక్కువైపోయింది. అందుకే నైట్ వీడియో చేయకుండానే పడుకున్నాను. చాలా మంది రెస్ట్ తీసుకోమని చెప్పారు. థ్యాంక్ యూ దోస్తులు ఫర్ యువర్ కన్సర్న్. దోస్తులు, ఎప్పుడైనా వీడియో రాకపోతే ఒకసారి పోస్ట్లోకి వెళ్ళి చూడండి. వీడియో రానప్పుడు ఖచ్చితంగా పోస్ట్ పెడతాను దోస్తులు. పోస్ట్ లేకుండా వీడియో రాలేదంటే కొంచెం లేట్ అవుతుందని అర్థం. చాలా మంది పోస్ట్ చూడట్లేదు దోస్తులు. వీడియో కోసం ఎదురు చూస్తున్నాము, ఎందుకు ఇంకా రావట్లేదని అడుగుతున్నారు. అర్థమైంది కదా దోస్తులు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దోస్తులు, మనం మన ఛానల్లో కావి గువ్వ వీడియోస్ పెడుతున్నాం కదా, మధ్యాహ్నం 1 to 2 మధ్యలో వస్తాయి. అయితే అది కొంచెం మంచి కంటెంట్ కాదు, ఇల్లీగల్ రిలేషన్షిప్ అనుకుంటున్నారు. కానీ అది మంచి లవ్ స్టోరీ దోస్తులు. ఏదో ఒక మోరల్ లేకుండానైతే పెట్టను. అయితే ఎవరికైనా నచ్చకపోతే చూడకండి దోస్తులు, స్కిప్ చేసేయండి. మన మార్నింగ్ ఈవినింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూసేయండి. చాలామంది మీ వీడియోస్తోనే మా డే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ దోస్తులు. మా వీడియోస్ మీకు అంతగా నచ్చుతున్నాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది దోస్తులు. మా మెయిన్ మోటివ్ ఏంటంటే అన్నీ మర్చిపోయి కాసేపు నవ్వుకోవాలి. మన ఫ్యామిలీలో ఉన్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఇది చూసి రిలాక్స్ అవ్వాలి, అంతే దోస్తులు. మమ్మల్ని ఇంతగా అభిమానిస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. థ్యాంక్ యూ సో మచ్. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్లో పార్ట్ 14తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 14లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే ప్లీజ్ దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు, మన వీడియోస్ని హైప్ చేస్తున్నారు కదా. ఈ గుమ్మడికాయని ఎలా కట్ చేయాలి? కట్ చేశాక ఒక పీస్ ఇంటికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఫేస్కి రాసుకుంటే ఫేస్ గ్లో వస్తుంది, ఇంకా క్యూట్గా తయారవుతాను. ఏమైంది? నీ పేరేమో అన్నావు? బూటీ. బూటీ ఏమైంది బూటీ? ఎందుకలా అరుస్తున్నావు? ఏం జరిగింది? గుమ్మడికాయ మేడం, బల్లి. గుమ్మడికాయ కింద బల్లి ఉంది. బల్లా? బల్లి ఉంటే బాగుండు, బల్లిని కొట్టేవాడు. రాజు, రాజు. ఏ రాణి, ఏమైంది? ఏమైంది? బల్లి రాజు, బల్లి. బల్లా? దీనికే గింత భయపడుతున్నారా? ఏడున్నదే? ఆ గుమ్మడికాయ కింద ఉందట రాజు. నువ్వు కూడా బల్లికి భయపడతావా? నాకు బల్లి అంటే చాలా భయం సార్. గట్లయితే ఎట్లా? నా భార్యకి భయం, నేను లేనప్పుడు ఎప్పుడైనా అరుస్తే నువ్వు కూడా భయపడితే ఎట్లుంటుంది అది? ఎక్కడా బల్లి? ఎక్కడుంది? ఎక్కడా లేదే, అది పోయి ఉంటుంది. నిజంగా లేదా సార్? లేదు. మంచం కిందకి పోయిందా రాజు? ఏందే నువ్వు? బల్లి వస్తుంది పోతుంది, గంతగానే భయపడతారా? ఇక్కడ దించకు రాజు, లోపలికి తీసుకుపో. నీ మొహం. లే, పనామ చూస్తుంది. పోయింది కదా. ఎక్కడుంది చూపి. పోయింది. మళ్ళా కనిపిస్తే చీపురుతోటి చోచో అంటే అదే పోతుంది. గట్టి కొరకుండ్రి, చిన్నారి పడుకుంది. అమ్మ పైన కూర్చోండి, మళ్ళీ బల్లి వస్తుంది. అమ్మ, నాకు భయం. ఎందుకే నవ్వుతున్నావు? మీరు బల్లి బల్లి అని భయపడుతుంటే నవ్వొచ్చింది. నువ్వు భయపడ్డావుగా, నన్ను ఎందుకు ఎక్కిరిస్తున్నావు? నేను భయపడ్డప్పుడు ఎలా ఉంటానో ఎప్పుడు చూడలేదు మేడం. మీరు భయపడితే భలే ఉంది, అందుకే నవ్వొస్తుంది. నవ్వవులే. ఎంత భయం వేసిందో, ఇంకా గుండె దడదడ అంటుంది. గంత చిన్న బల్లికి భయపడతారా మేడం? అంటే నీకోటి నాకోట, నువ్వు భయపడితే ఏం లేదా? బల్లి బల్లి అని అరిస్తే పల్లి వస్తాడనుకున్నా. ఏంటి పల్లి? పల్లి బాబాయా? ఎందుకు? ఎందుకంటే గుమ్మడికాయ కట్ చేయడంలో హెల్ప్ చేస్తాడని. ఈ గుమ్మడికాయని ఎలా కట్ చేయాలి ఆలోచిస్తున్నాను. గుమ్మడికాయని కట్ చేయొద్దంటారు, ఎందుకో. కట్ చేయొద్దా? మరి ఇప్పుడు గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టాలి? పైనుంచి లేపి కింద ఎత్తేయాలి, అలా ముక్కలవుతుంది. కట్ చేయొద్దు అంటారు, ఎందుకో తెలీదు. ఈ గుమ్మడికాయని చూస్తే మీకు ఏమనిపిస్తుందమ్మా? ఏమనిపిస్తుంది? మా అత్త గుర్తొస్తుంది. ఎందుకమ్మా? మీ అత్త లేదా ఇప్పుడు? పోయిందా పైకి? అంత సీన్ లేదు, ఉన్నది.
పక్కూరికి పోయింది బిడ్డ దగ్గరికి. బిడ్డ దగ్గరికి పోయిందా? తొందరనే వస్తుంది కావచ్చు. బిడ్డ ఇంట్లో ఎక్కువ రోజులు ఉండరు కదా ఎవరైనా. అంత సీన్ లేదు. అక్కడ మంచిగా కూర్చొని తినొచ్చని అక్కడనే ఉంటుంది పర్మనెంట్గా. అట్లుంటే నీకు నాకే నయం కదమ్మా. నాకు నయమన్నా ఓకే, నీకెందుకు? నాకు కూడా పని తప్పుతుంది కదా. జీతం మాత్రం అంతే, వస్తే పని ఎక్కువ అవుతుంది. కరెక్టే చెప్తున్నావు. నాకు ఇష్టం లేదు మా అత్తమ్మ అంటే. ఓ మేడం గారు, అత్తమ్మ అంటే ఏ కోడలికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఇష్టం ఉంటే అది అసలు కోడలే కాదన్నట్టు. మరి కోడలంటే అత్తకి ఇష్టం ఉంటుందా? దూది మీద నిప్పురవ్వ పడ్డా అగ్గి అంటుతుంది, అగ్గి మీద దూది పడ్డా నిప్పు అంటుతుంది. నిప్పు అంటుడైతే కామన్. అత్తకు కోడలు గంతే, కోడలకు అత్త గంతే. నీకు పెళ్ళైందా? అత్తమ్ముందా? పెళ్ళైంది. అవునా? పెళ్లి చేసుకోను ఇలాగే ఉంటానన్నా? ఇక పెళ్లి చేసుకోనని ఫిక్స్ అయినా. మళ్ళా పెళ్లి చేసుకోనని ఫిక్స్ అయినావా? అంటే ఒకసారి ఆల్రెడీ అయిపోయిందా? అయిపోయింది. మరేమైంది? మీ ఆయనతో గొడవ? కాదు, మా అత్తతో గొడవ. అత్తతో గొడవ? మీ ఆయన మంచోడేనా? ఆడుగంతే, పాగలోడు. అమ్మేదంటే గదే అంటాడు. సార్కి నువ్వంటే ఎంత ఇష్టమమ్మా? మస్తు ఇష్టం కదా. నీకెట్లా తెలుసు? నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా కదమ్మా సార్ నిన్ను ఎట్లా చూసుకుంటున్నాడు. అదృష్టవంతురాలివే. ఈ అదృష్టం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఆ దురదృష్టం ఇంట్లో వచ్చి కూర్చుంటుంది కదా, అప్పుడు చూడాలి ఈ అదృష్టం ఎట్లుంటుందో. అర్థమైంది. అవునమ్మా, మీ అత్తమ్మ దొడ్డుకు దొడ్డు ఉంటుంది, పొట్టిగా గుండ్రగా. గమనేనా? ఆమెనే. ఎక్కడన్నా ఫోటో చూసినావా? ఫోటో కాదమ్మా, ఆమెనే చూసిన. గుండ్రగా దొడ్డుకు దొడ్డు గమనే కదా. అందుకే కదా మరి గుమ్మడికాయని చూస్తే ఏం గుర్తొస్తుందంటే మా అత్త గుర్తొస్తుంది అన్నది. మొత్తానికే విడిచిపెట్టి వచ్చేసినావా ఇక మీ ఇంటిని? మొత్తానికే విడిచిపెట్టిన. కేల్ కథం, దుకాణం బంద్. మరి నీకు మీ ఆయన గుర్తురాడా అప్పుడప్పుడు? గుర్తురాడు. ఆయనకి నేను గుర్తురానప్పుడు నాకు ఆడెందుకు గుర్తుకొస్తాడు? నేను నా లైఫ్లో చచ్చిపోయేదాకా గుర్తు పెట్టుకొని అస్సలకే మర్చిపోకుండా ఉండేది ఒకరే ఒకరి గురించి. ఎవరో ఒకరు? ఇంకెవరినైనా ప్రేమించావా? కాదు, ద్వేషించినవా? ప్రేమ ఎంత ఎక్కువ ఉంటే అంత ద్వేషం ఉంటుందట. మరి ఎవరు? ఇంకెవరు? నా మొగుడు తల్లి, నా అత్త. ఏంటి? మీ ఆయన గుర్తురాడు కానీ మీ అత్త మాత్రం గుర్తొస్తుందా? ప్రతి క్షణం అనుక్షణం గుర్తొస్తుందమ్మా. ఎందుకేండి, అది పెట్టిన టార్చర్ గట్లుండే. ఏ చేసినా గుర్తొస్తుంది. గుమ్మడికాయ కోసినా గుర్తొస్తుంది. గుమ్మడికాయ అట్లా కొయ్యు, ఇట్లా కొయ్యు, ఈ ముక్కలు చేయి, ఆ ముక్కలు చేయి, చిన్న అయ్యు, పెద్ద అయ్యు, ఇట్లా చేసినావు కాబట్టి గట్లయింది, గట్ల చేసినావు కాబట్టి గిట్లయింది. ఇగో ఇట్లాంటివి అన్నీ చదువుతుంది ఏ పని చేసినా. ఈరోజు మనం వడియాలు పెట్టినట్టే ఉంది. ఆ పల్లి రోజు వస్తా అన్నాడు, ఇవాళ ఇంకా వస్తలేడు. రాని సంగతి చెప్తా. ఆయన ఎందుకు ఇప్పుడు నీకు? నాకు హెల్ప్ చేస్తా అని మాట ఇచ్చిండు. వీఆర్ లైక్ ఫ్రెండ్స్. అబ్బో, అవును. మా అత్తను చూసినా అన్నావు, ఎక్కడ చూసినావు? ఎక్కడండి? ఆ బేబీ వాళ్ళ ఇంటికి వస్తుండే. బేబీ ఆంటీనా? అమెరికా బేబీ. ఆమె నీకెలా తెలుసు? కొన్ని రోజులు పని చేసిన వాళ్ళ ఇంట్లో. అవునా? ఊరికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. లేదు పాపం తను. భలే వచ్చావు నువ్వు. ఆ బేబీ ఆంటీ ఎవరో కాదు, మా మావయ్య రెండో భార్య. ఇప్పుడు ఇక్కడే ఉంటుంది తను కూడా. ఓ వావ్, తను కూడా ఇక్కడే ఉంటుందా? సూపర్. అయితే ఎప్పుడు వస్తుంది మరి? ఊర్లో మా బంధువుల పెళ్ళి ఉంది. పెళ్లి తర్వాత వస్తారందరూ. చాలా మంచిది కదా బేబీ ఆంటీ. నాకు యూఎస్ నుంచి తెప్పించినవి మేకప్ సామాన్లన్నీ ఇచ్చేది. చాక్లెట్స్ కూడా చాలా ఇచ్చేది. గుడ్. ఈ పల్లికి ఏమైందో ఏమో, ఈరోజు రావట్లేదు. ఏమైంది మరి? ఒకసారి నేను వెళ్ళి చూసి రమ్మంట. జ్వరంగానే వచ్చిందేమో. అంత సీన్ లేదు. ఆ బండోడికి జ్వరం ఎందుకు వస్తుందిలే. నీకెందుకు అంత ఇష్టం అవుతుంది పల్లి అంటే? ఏమో అమ్మా,
నేను వచ్చినప్పటి నుంచి రోజు వస్తాడు కదా, ఈ రోజు రాకపోతే నాకు ఎలాగో ఉంది. సరే, చిన్నారి లేచిందో లేదో చూసేస్తా. గుమ్మడికాయ వలగొడదాం, లేకపోతే సౌండ్ అయితే లేస్తుంది, రాజు తిడతాడు. సరే అమ్మా, చూసిరా పోండి. పల్లి బాబాయ్ గురించి ఎంత ఎదురు చూస్తుందో. చిన్నారి, నా బంగారు తల్లి, మా అమ్మని పిలవాలా? ఆకలేస్తోందా? లేచింది కదా చిన్ని రాక్షసి. ల్యాప్టాప్ పక్కకు వారేసి దాంతో ఆడుకుంటూ కూర్చున్నాడు. గుమ్మడికాయ తొందర వలగొట్టి పని చేసుకోవాలి. డాడీ తోటి కొంచెం సేపు ఆడుకోబెట్టా. నమస్తే మావయ్య గారు. నమస్తే బావగారు. నమస్తే నమస్తే తల్లి. నేను ప్రియాంక, మీనాక్షి వాళ్ళ అక్కని. నమస్తే తల్లి. హాయ్ అండి. హాయ్. మేము నీకు తెలుసా తల్లి ముందే? తెలుసు మావయ్య, మీనాక్షి ఫొటోస్ పంపిస్తుంది కదా, అందులో చూశాను. అవునా? సరితక్క వాళ్ళ హస్బెండ్ శరత్ బావ గారే కదా? అవును. కూర్చోండి మావయ్య, కూర్చోండి బావగారు. మీ బిడ్డ నా తల్లి? అయ్యో కాదు మావయ్య గారు, మా తమ్ముడు సురేష్ కూతురు. సురేష్ సార్ వాళ్ళ కూతురా? హనీ. ఇది పుట్టినప్పటి నుంచి నేను రాలేదు ఇక్కడికి. దూరం ఉంటారు కదమ్మా, ఎట్లా వీలవుతుంది? అన్నయ్య శరత్, తన నా కూతురు ప్రియాంక. పరిచయం చేసుకున్నది తల్లి ఇంతకుముందే. మావయ్య హనీని చూసి నా కూతురు అనుకుంటున్నాడు. అయ్యో సారీ తల్లి, తెలియక. పర్లేదు మావయ్య, జస్ట్ జోక్ అని చెప్తున్నాను మమ్మీకి. మమ్మీ అలా చెప్తే సంతోషపడుతుంది, మీకు తెలీదు. ఏం చేయమంటారు అన్నయ్య, సురేష్ కన్నా ముందే తన పెళ్ళయింది. పిల్లల్ని కనండి అంటే వినరు, ప్లానింగ్ అంటారు, ఏంటో అంటారు. ఈ కాలం పిల్లలు ఇక అట్లనే ఉన్నారు. లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ గోల్స్ రీచ్ అయినాకనే పిల్లలు అంటున్నారు. చూసావా మమ్మీ, మావయ్యకి ఎంత బాగా తెలుసా, టీచర్ కదా. నేను టీచర్ అని కూడా తెలుసా? మా మీనాక్షి ఫోన్ చేసినప్పటి నుంచి మొత్తం మీ గురించి చెప్తుంది. బంటి బంటి వాళ్ళ ఫ్యామిలీ అంతే. తను మా కోడలుగా రావడం మా అదృష్టం. మీరు కూడా చాలా మంచివారు మావయ్య, మేము కూడా చాలా అదృష్టవంతులమే. మీ ఇంట్లో వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారో మీరు అలాగే ఉన్నారు, స్వచ్ఛంగా. బావగారు ఎక్కువగా మాట్లాడరా? వాడు సైలెంటే తల్లి, బంటియే కొంచెం ఎక్కువగా మాట్లాడతాడు. పార్థతో ఎక్కువ టైమే స్పెండ్ చేయలేదు నేను. 2-3 రోజులు లీవ్ పెట్టమంటాను, ఎక్కడికైనా వెళ్ళొస్తాం. ఇప్పుడు ఎందుకు అవన్నీ పెళ్ళికి ముందు? నిన్ను మార్చలేం మమ్మీ. శరత్ బాబు గారు చాలా హైట్ ఉన్నారు, పార్థ సారథి ఇంత హైట్ లేడు కదా. లేడమ్మా, వాడు నా హైటే, నార్మల్. వీడికి వాళ్ళ మేనమామ పోలిక, సన్నగా పొడవుగా ఇట్లనే ఉంటాడు. మా మిస్సెస్ వాళ్ళ అన్న. పెళ్లిలో అందరినీ కలవచ్చు. ఇక లవ్ మ్యారేజ్ అయినసరికి అందరూ కొంచెం. ఏమైంది? ఏం లేదాంటీ, మా మామయ్యకి ఇష్టం లేదు ఇలాంటివి. వద్దంటే వద్దన్నారు. మా మమ్మీ కూడా వాళ్ళతో మాట్లాడడం ఆపేసింది. బంధువులందరూ అంతే అమ్మా, పెళ్ళికి కూడా ఎవరికి చెప్పాలనుకోవట్లేదు. థ్యాంక్స్ అన్నయ్య, మీరు వాళ్ళ మాటలు విని ఏ నిర్ణయం తీసుకోలేదు. లేదమ్మా, మాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. పిల్లల సంతోషమే మా సంతోషం, అంతే. ఇప్పటికీ క్యాస్ట్ అని అదని ఇదని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. ఉంటారు తల్లి, ఏళ్ళ తరబడి ఉంది కదా, మన రక్తంలో జీర్ణించుకుపోయింది. అది పోవాలంటే కొంచెం టైం పడుతుంది, కొన్ని ఏళ్ళు. నాది కూడా లవ్ మ్యారేజ్ మావయ్య. అవునా? మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు, ఇంకా వాళ్ళు మాతో కలవనే లేదు. అందుకే పిల్లలకి కొంచెం గ్యాప్ ఇచ్చాం. తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు తల్లి, బాధపడకు. కానీ మావయ్య, బంధువులు రాకపోయినా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఒకటిగా ఉండాలి, ఎప్పుడైనా కలవాలి. నాకు అందరూ ఉంటేనే ఇష్టం, అత్తయ్య మావయ్య అందరూ. ఇలా మంచి వాళ్ళకి అలాంటి వాళ్ళు దొరకరు, వాళ్ళకి వీళ్ళు దొరకరు. రేపు నానమ్మ వస్తుందంట. అవునా? చాలా రోజులైంది కదా మమ్మీ నానమ్మని చూసి. ఇక్కడికి వస్తుంది కానీ నువ్వే లేవు.
మా అత్తగారు అన్నయ్య, మా ఆయన గారి తల్లి. అవునా? ఎక్కడుంటారు వాళ్ళు? మా బావ వాళ్ళ ఇంట్లో ఉండేది. రేపు వస్తుందంట ఇక్కడికి. తను కొంచెం మాటలు అటు ఇటు మాట్లాడుతుంది అన్నయ్య. మీరేం పట్టించుకోకండి. అయ్యో, పెద్దవాళ్ళు అట్లనే ఉంటారమ్మా. నాకు తెలుసు, మా అమ్మ ఉండే అట్లనే ఉండే. కొంచెం ముందే చెప్తే బాగుంటుందని చెప్తున్నాను అన్నయ్య. అంటే తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మీరు అసలు ఏం పట్టించుకోకండి. తన తరపున నేను సారీ చెప్తున్నాను. తనేమైనా అంటే. ఏంటమ్మా నువ్వు? అసలు తను రానే లేదు, మాతో మాట్లాడనే లేదు, అప్పుడే సారీ కూడా చెప్తున్నావా? అంటే అర్థమైంది తల్లి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఇక్కడున్నవా అన్న చెప్పనా? ఇంకెక్కడ ఉండాలి? ఇంటి నిండా జనాలు. వామిటింగ్ వస్తుంది నాకు. ఛీ, అందరు లో క్లాస్ పీపుల్. మనం గింట్లోకి వచ్చి ముచ్చట్లు పెట్టద్దనుకుంటాం కానీ ఇలా దయ్యాలు పాడైన ఈ రూమ్లా. మరి ఎక్కడ ఉండాలి మమ్మీ నేను? నడువు ఇంటికి పోదాంపా. నీ రూమ్ నీకు లేదా అవే? నీ రూమ్లో పోయిండు. నా రూమ్లో సురేష్ కూసున్నాడు. ఆఫీస్ వర్క్ అట, ఈడ కూసని చేస్తాడు. ఆ పిచ్చి వరకు ఆ పిచ్చిలా వేసుకోక ఇంట్లో ఎందుకు వేసుకుంటా అండి? ఈమె వచ్చింది కదా అక్కమ్మ. అక్కమ్మ కోసం ఇంట్లోనే ఉన్నాడు. ఎన్ని రోజులు ఉంటాడో ఏమో ఇంట్లో. ఏ అక్కమ్మని ఆపించుకోమంటే ఏంటి మరి? ఆఫీస్కి పోతే ఎట్లా? మనం ఈడ ప్రశాంతంగా ఉంటాం కదా, మనల్ని టార్చర్ చేయొద్దా? మరి గిడ వేసుకోమంటే ఏందే సురేష్ను? మంచిగా సైలెంట్గా ఉంటుంది. ఈడనట సిగ్నల్స్ వస్తలేవట, ఏందో వైర్ కట్ అయిందట ఈడ. ఏందో ఏందో. సరేపా, లడ్డూలు చేస్తాండ్రు పాయే. ఇంకెక్కడ మొదలే పెట్టలే కదా. అది వస్తేనే దాని చేతితోటి ఫస్ట్ ఏపిస్తుందట. నేనున్నా కదా ఈడ కోడల్ని, నాతోటి ఏపియచ్చు కదా ఫస్ట్. అదట పుట్టినాకనే వీళ్ళు సక్సెస్ అయినరట. మరి మన ఇంట్లో నువ్వు పుట్టినాకనే మనం చచ్చికేచాను. మీరు కాదు మమ్మీ, మీరేమన్నా బిజినెస్ చేసిండ్రా? ఏమన్నా చేసిండ్రా సక్సెస్ కావడానికి? గదే జీతం గదే డాడీ కదా. అవుననుకో, గట్లనే చెప్పాలా బిడ్డ. ఇప్పుడు మీ అత్త చెప్పుకుంటలేదా? నా బిడ్డ పుట్టినాకనే మేము చచ్చికేచాయినాము, అందుకే ఏ పనైనా దాంతో మొదలు పెట్టిస్తా అంటుంది. అమెరికా నుంచి మొదలు పెట్టి వస్తుందా? ఇప్పుడు కొత్త పొయ్యి కొన్నారనుకో, అమెరికా నుంచి ముట్టిమంటది ఏంది? అవ్వ మంచిగున్నది. అయినా నువ్వు మా ఆడబిడ్డతో ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు మమ్మీ? ఏం చేసిందా నేను? గా పిల్లనే గడ అమెరికాలో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు కానీ వాళ్ళకు మాట్లాడి మాట్లాడి అలవాటు అవుతుంది. ఈడ కూడా గట్లనే మాట్లాడబుద్ధి అవుతుంది. అయితే దానికి నువ్వెందుకు మాట్లాడడం ఆమెతోని? మరి గిడ గంట ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేనే ఉన్నా కదా, అందుకే నాతోటి మాట్లాడుతుంది ఇక పాపం. ఇక అవన్నీ పట్టించుకోవద్దు, ఇక అలవాటు కానీ కొన్ని రోజులు. పోయి పోయి ముచ్చట్లన్నీ నిన్నే అడుగుతున్నా చూడు, అది నా బుద్ధి తక్కువ పని. సరేపా, లడ్డూలు చేస్తాను పా. ఆడ అందరు కూర్చొని ఓవరాక్షన్ చేస్తారు. ఇప్పుడు నాకు నచ్చుతలేదు, అందుకే ఇటు వచ్చిన. ఓ పిసబిత్తిరిదానా, లడ్డూలు తినచ్చు పాయే. మననేమన్నా ఏనిస్తారనుకుంటున్నావా? వాళ్ళే చేస్తాను పా. పానాడు, నీ మనసు అంతా అందులోనే ఉన్నది కదా. నా బిడ్డను కూడా ఎత్తుకొని ఇస్తలేదు, మొత్తం అదే ఎత్తుకుంటున్నది. నాకు దాన్ని చూస్తే సంపే బుద్ధి అవుతుంది. ఎత్తుకొంతి, మనకు మన వనిలను చూడడానికి ఒక పని మనిషిని పెట్టుకుందాం అనుకున్నాం కదా. కేట్కి టేరరో ఏందో ఉంటుంది కానీ దాని పేరు. టేక్ కేరర్. కేట్ కేరర్. ఇక కేట్ కేరరు దొరికింది అనుకుంటే వాయే. ఇంకేంది, పోదాంపా, లడ్డులు అవుతున్నాయి. నీ అమ్మ నడువే నడు, నీకు మొత్తం ప్రాణం అంతా లడ్డులల్లనే ఉన్నది, నడు. అమ్మా, ఇక ముహూర్తం మంచిగున్నది, మొదలు పెట్టుండ్రి. ఆడబిడ్డతోటి పొయ్యి ముట్టించి ఇక మొదలు బూందీ వేయమనండ్రి. సరే లక్ష్మి ఇట్రా. అమ్మ రాన్రి. మీనాక్షి అక్క, నువ్వు ఇద్దరు లక్ష్మి చెప్పినట్టు చేయండి. లక్ష్మికి లడ్డూలు చేయొచ్చా? వీళ్ళిద్దరికి ఏదైనా చేయొచ్చు. ఓ ఇప్పుడా అమ్మ? మీ నాన్న మమ్మల్ని మీరు చిన్న ఉన్నప్పుడు పెట్టిండు. మీరు చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నాం పని. అమ్మాయి, మీరు మొదలు ఇంత బొట్టు పెట్టి దండం పెట్టుండ్రి. నా కూతురు పెడుతుంది. ఇంటి మహాలక్ష్మి ముందు మీరే అమ్మా, మీరు పెట్టుండ్రి. అందరూ వచ్చారా వదినమ్మ? వచ్చినాం వదినమ్మ, మీరు మొదలు పెట్టుండ్రి. సురేష్, స్వప్న ఎదురా? వస్తున్నారు మమ్మీ.
నువ్వు స్టార్ట్ చెయ్యి. మొదలు పెట్టుండ్రమ్మా, మళ్ళా ముహూర్తం దాటుతుంది. మంచి రోజే ఇక ఇవాళ మొత్తం ముహూర్తం ఏంది. ఇప్పుడు మీరు రాండమ్మా. ప్రియాంక మిన్నురా, జాగ్రత్త. తల్లి మీనాక్షి నువ్వు ఆ గంట పట్టుకో. అమ్మాయి నువ్వు ఇది పట్టుకో. మంచిగా దేవుడికి మొక్కి స్టార్ట్ చేయండి. మిన్ను ప్రియ. జై శ్రీరామ్. హరే కృష్ణ. మిన్ను టేక్ కేర్. బాగుంది మమ్మీ ఇదంతా. చక్కెరానకం కూడా పట్టేసిండ్రా? ప్రొద్దున వేయించినమ్మా ప్రియాంకమ్మతోటి లోపల పోయించి పట్టించిన. మళ్ళీ గింతంత వేడి ఎత్త అయిపోయి డ్రై ఫ్రూట్స్ తెప్పించినవన్నీ వేసేయండి. లోపల ఉన్నాయి కదమ్మా, ముందుగా అలా వాడదమ్మా. వద్దొద్దు, పాత వేది వద్దు, అన్నీ ఫ్రెష్గా కొత్తవి తెప్పిస్తాను. నిన్న తెప్పించాంగా మమ్మీ. ఆ పెద్ద సంచి అదే కదమ్మా డ్రై ఫ్రూట్లది. ఏ స్వీట్ చేసినా చేసే ముందే ఓపెన్ చేయండి. అవునమ్మా, ఆ పైన కవరు బందోబస్తున్నది, గాలి పోకుండా. నెయ్యి కూడా ఫ్రెష్ వచ్చింది కదా, ఆవు నెయ్యి. లీటర్ అంత నెయ్యి పోసి డ్రై ఫ్రూట్స్ అన్ని గోలిచ్చి పెట్టినమ్మా పొద్దుగాల్ని. అమ్మ చక్కెరానకం పట్టినాక ఇగో ఇవి గోలిచ్చి పెట్టిండు. ఇక బూంద అయితే అయిపోయినట్టే ఇక. వదినమ్మ మీకు చేయొచ్చా లడ్డు? తెలుసు కానీ ఎప్పుడు చెయ్యలే వదినమ్మ. సరిత కొంచెం చూసుకోరా. చూస్తున్నాను ఆంటీ. అరే సురేష్, స్వప్నాన్ని పిలు. అను ఆంటీ ఏది? మాకు కొంచెం పనుంది, బయటికి వెళ్తామే. వెళ్ళురా. బావని తీసుకొని వెళ్తావా? బావా చలో. పిలురా స్వప్నని. ఓకే ఓకే. వా వా వా, ఎన్ని లాడులే, ఎన్ని పైసలైతే. మనం రాకముందే ఎన్ని వేసిండ్రు చూసినావా మమ్మీ? అసలు మనకి ఇంట్లో వాల్యూ ఇస్తలేరు. గోన్ని లడ్డూలాయే. ఎప్పుడు తిన్నా నేను ఇవన్నీ? రోజుకు 10 తిన్నా. గి అన్న నడవాలంటే 6 నెలలు పడుతుంది. స్వప్న వచ్చా బయట? నీకోసమే వెయిట్ చేస్తున్నాం అప్పటి నుంచి. నీ బొంద చేసినావు, మొత్తం అయిపోయినాక నీకోసం వెయిట్ చేస్తున్నా అని చెప్తున్నది చూసినావా మమ్మీ? రారా, ఇంకా ఏం చేస్తున్నావు అక్కడుండి? నేను నిన్ను ఎప్పుడు పిలిచాను స్వప్న? ఇప్పుడా రావడం? ఏం చేస్తున్నావు? హనీ ఏడ్చింది. ఎక్కడ ఏడుస్తోంది? పాలిచ్చి రమ్మన్నానుగా. బొంబాయి అక్క బేబీ వదినమ్మ ఇద్దరు చూసుకుంటానన్నారుగా పిల్లల్ని. బొంబాయి పెద్దమ్మ ప్రొద్దున నుంచి పనులు చేస్తూనే ఉంది పాపం. షుగర్ సిరప్ తయారు చేస్తున్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది. తనకి రెస్ట్ ఇవ్వాలనే పిల్లల దగ్గర ఉండమన్నాను. వెళ్ళు వెళ్ళు, లడ్డూలు చుట్టుపో. అను ఆంటీ నోట్లో ఒక లడ్డు పెట్టండి. నాకు ఈ లడ్డూలను చూస్తే ఎంత సంబరం అవుతాందో. మీరైనా రావచ్చుగా వదినమ్మా. ఇప్పుడే రావడం? ఏం చేస్తున్నారు లోపల? గుమగుమ ఆసన వస్తుందని ఉరికొచ్చిన. డ్రై ఫ్రూట్లు, లడ్డూలు, బాబా నెయ్యి వాసన కమ్మగా వస్తుంది. వామ్మో, చూస్తుంటే ఈ మాగే తట్టలేదు. దేవుడికి పెట్టాలి. లక్ష్మి కొన్ని ప్లేట్లో తీసివ్వు. తీసి తొందర తింటా. కొన్ని కాదు, మంచినవి. ఆగండి వదినమ్మ, దేవుడికి నైవేద్యం పెట్టాక తిందరు. అచ్చుడుతోనే తింటుందట. అబ్బా, దీని ముఖం చూస్తేనైతే వాంతికి వేస్తుంది నాకు. రాణిని కొన్ని రోజులు అక్కడికి పంపించిందే నయమైంది, లేకపోతే ఇలా మొహాలు చూడలేక వస్తుండే అది. సరితక్క. మిన్ను, బంటికి ఫోన్ చేయమన్నాను, చేసావా? చేసిన మిన్ను. నేను రమ్మంటే వస్తూనే లేడు, తొందర పనున్నదన్నాడు మిన్ను. నేను కూడా చెప్పిన, మీనాక్షి నీ కోసం చూస్తుందిరా అని. వస్తాడుతి. లడ్డు చేసేటప్పుడు వాడు కూడా ఉంటాడు అనుకున్నాను. బంటి కూడా ఉంటే బాగుండు అంటున్నాను. అను ఆంటీ వస్తున్నా, నాకు ఇద్దరం డాన్స్ చేద్దాం. ఆంటీ, మరి లడ్డూని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ లవ్ లడ్స్. అమ్మో, లడ్డు అనండి చాలు. దట్ స్వీట్ రౌండ్ బాల్, yellow కలర్, సూపర్. యు లవ్ ఇట్? లవ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇట్. దట్ డ్రై ఫ్రూట్స్, బాదం, పిస్తా, ఆల్మండ్. ఆల్మండ్స్ అండ్ బాదం ఆర్ సేమ్. కాజు, పిస్తా, బాదం, సారా పల్క్స్, గుమ్మడి పల్క్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ నట్స్. అబ్బో, బాగానే తెలిసే. ఎందుకు తెలియదు? ఆంటీ పంపించిన కొద్దీ తల్లి బిడ్డలు ఇద్దరు తింటారు, రానికి పెట్టకుండా. దిస్ లడ్డు ఐ ఈట్, దట్ లడ్డు ఐ ఈట్, దిస్ దట్ ఆల్ ఈట్ ఐ. హౌ మెనీ లడ్డూస్ యు వాంట్ టు ఈట్? ఈట్ ఆల్ ఈట్. మై అండ్ ఈట్. డైలీ 50 ఈట్. 50 ఈట్. 100 ఆల్సో ఈట్. One you take and give. Keep in my mouth. I eat.
ఇక రేపు సకినాలు అరిసెలు. వర్ష ఆల్సో డూ సెకినాల్ ఆల్సో కటకట ఇటు వర్షల్ ఆల్సో ఐ లవ్ సో మచ్ దట్ బ్లాక్ బెల్లం దేర్ నో బ్లాక్ కలర్ బెల్లం దట్ వర్షే సూపర్ ఆహా నల్ల బెల్లం అరిసెలా వావ్ సూపర్ ఆంటీ అయితే మన ఇద్దరం నల్ల బెల్లం తెప్పించుకుందాం పెళ్లిలా నల్లవి వాడరు, చూడ్డానికి మంచిగా ఉండయని. మేమిద్దరం తెప్పించుకుంటాం అంకుల్ మా ఇద్దరు మందం చేసిస్తారా ఓఎస్ చేసిస్తాం. ఆంటీ మన ఇద్దరి మందం నల్ల బెల్లం అరిసెలు చేస్తారంట అయితే ఆలు బెల్లం నాటు నల్ల బెల్లం అన్నీ తింటారా ఓకే ఓకే దట్ బ్లాక్ బెల్లం 200 రెడ్ బెల్లము 1000 ఓకే 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 ఐ ఈట్ 90 యూ ఈట్ 10 90 ఓకే కమన్ లడ్డు బాదం లడ్డు కాజు లడ్డు నెయ్యి లడ్డు వై ఆల్ ఆర్ సిట్టింగ్ లైక్ దిస్ లైక్ డాల్స్ సింప్లీ సిట్టింగ్ హౌ మచ్ స్మెల్ ఈస్ కమ్మింగ్ గుమగుమలాడ్ స్మెల్ కమ్మింగ్ ఐ వాంట్ ఈట్ నో వన్ వాంట్ ఈట్ 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 అందరున్నా కూడా అందరి ముందట నన్ను తిడదామని చూసిండ్రు. సురేష్ అయితే ఎక్కడ పడితే అక్కడ నన్ను విడిచిపెట్టి పోతాడు. బొంబాయి ఆల్రెడీ నన్ను తిట్టింది, ఇవాళ నన్ను ప్రొద్దున లేవవా అని. ఇప్పుడు రాగానే ఈ ప్రియాంకది, మా అత్త కూడా నన్ను తిట్టది. ఈ ప్రియాంక వచ్చిందంటే నాకు ఈ వేస్ట్ది మీనాక్షిది, ఈ వేస్ట్ దానికోసం ఇవన్నీ. దీని తల్లి చచ్చిపోవడేమో కానీ నాకు దరిద్రం అంటుకున్నది. ఆ వేస్ట్దేమో మా మమ్మీతో ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇది దీని ఓవర్ యాక్షన్. అందరు దీన్ని చూసి అబ్బా అబ్బా అని అన్నట. ఇది అమెరికా నుంచి వస్తుంది, అనకాపల్లి నుంచి వస్తుంది. సురేష్ని యూఎస్కి పట్టుకపోమంటే అస్సలు తీసుకుపోడు. పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నా మనం కూడా వెళ్దామని. ఈ దరిద్రాలన్నీ చూసుకుంటే ఇక్కడనే ఉండాలి. అస్సలు నచ్చదు ఎందుకో ఏమో సురేష్కి. వాళ్ళ అక్కనేమో అక్కడ ఎంజాయ్ చేస్తుంది మంచిగా. మీను వచ్చావారా ఎప్పటి నుంచి రమ్మంటే ఎప్పుడు వచ్చావు అప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను ఎందుకు మేడం గారికి నన్ను చూడాలనిపించిందా? ఇక్కడే ఆఫీస్ ఉంది, నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావచ్చుగా. వచ్చాను కదే. ఇప్పుడా? మధ్యాహ్నం నుంచి రమ్మన్నాను, ఇప్పుడు చూడు టైం ఎంత అయిందో. ఇప్పుడేగా ఆఫీస్ అయిపోయింది, ఇంకొంచెం వర్క్ ఉంది. రేపటికి పోస్ట్ పోన్ చేసి వచ్చాను నీకోసం. ఈరోజు వర్క్ ఎక్కువ ఉంది. నీకేం చెప్పాను నేను? వర్క్ ఎక్కువగా చేయొద్దని చెప్పానా? నీ మొహం. మిన్ను, మమ్మీ లోపలికి వెళ్ళండి. బంటి లోపలికి వెళ్ళు. ఇక్కడ ఎందుకు నిల్చున్నారు? ఇప్పుడే వచ్చాడు మమ్మీ బంటి. ఇక్కడ ఇలా ఉండకండి, దిష్టి తగులుతుంది. లోపలికి వెళ్ళండి. లోపలే అందరు ఉంటారు మమ్మీ. కీస్ తీసుకొని రూమ్కి వెళ్ళు. మళ్ళీ బయటకు వచ్చే ముందు లాక్ చేసేసిరా. వెళ్ళండి, ఇంకోసారి ఇక్కడ మాట్లాడుకోకండి. ఏంటి మమ్మీ నువ్వు? నేను చెప్పేది విను మిన్ను. పెళ్ళయ్యాక నీ ఇష్టం. వెళ్ళు వెళ్ళు బంటి, అది అలాగే అంటుంది. నవ్వుతున్నావా? మమ్మీ నన్ను తిడితే నవ్వుతావు కదూ? నిన్ను తిట్టిందా మమ్మీ? మరి పద. నువ్వైతే మమ్మీ ఏదంటే అదే. నేను మన పెళ్ళయ్యాక ఈ రూమ్లోకి వద్దామనుకున్నాను. చాలా అలసిపోయాను ఈరోజు, హెడేక్గా ఉంది. ఏం చెప్పినా వినవు నువ్వు. కాఫీ తేనా? వద్దు, ఆఫీస్లోనే తాగేసి వచ్చాను. రా కూర్చో. ఒక్క నిమిషం ఉండు, ఈరోజు లడ్డు చేశారు, తీసుకొస్తాను. నువ్వు తింటావు కదా? ఇష్టమేనా? ఒక్కటంటే ఒక్కటే, జస్ట్ టేస్ట్ చూస్తాను అంతే. నేను తినను. ఏ తింటానన్నావు కదరా? తినిపిస్తే తింటాను. తినిపిస్తున్నాను కదా. అరే ఏమైందిరా, ఎందుకు అలా చేస్తున్నావు? చేత్తో తినిపిస్తే ఎవరు తింటారు? ఏంటి? చేత్తో తినిపిస్తే తినను. అంటే బంటి
ఎంత బాగుందో మీను. లడ్డు బాగుందా? నీ పేదాలు